చంద్రబాబు నాయుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. మేము వచ్చాక మేము ఎందుకు పట్టుకోగలిగినాం తెలుసా? ఎలా పట్టుకోగలిగినాం తెలుసా? మేము వచ్చాక తిరుమల హుండీ డబ్బును లెక్కించే పద్ధతిని లెక్కించే ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేయగలిగాం. ఏకంగా దేవుడి సొమ్ముని దొంగల పాలు కాకూడదని 23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టాం. 23 కోట్లు ఖర్చు పెట్టి పరకామని కొత్త బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాం. దాన్ని సీఎం హోదాలో నేను స్టార్ట్ చేశాను, ప్రారంభించాను. ఫిబ్రవరి 5, 2023 నుంచి ఆ బిల్డింగ్ పూర్తి స్థాయి ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. పాత భవనంలో అరకొర సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే, బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ. వాటిని అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో మేము 360 డిగ్రీస్ కవరేజ్తో 4K HD CCTV వ్యవస్థలు, హైబ్రిడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చినాం. ఇవన్నీ చేసిన తర్వాత April 4, 2023 ఫిబ్రవరి 5, 2023 నుంచి బిల్డింగ్లో పూర్తి స్థాయి ఆపరేషన్ స్టార్ట్ చేసినాం. April 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. చెప్పండి, ఎవడు మంచోళ్ళు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా? సంవత్సరాలు దశాబ్దాలుగా ఉన్నాడు, ఇదే పని చేస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎవడు పట్టుకోలా, జరిగించినారు, జరుగుతుంది. మా హయాంలో పట్టుకొని ఈ గతంలో ఏం జరిగిందో దేవునికి తెలుసు. 9 నోట్లు దొరికినాడు, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు పడుతూ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? ఇంకా చెప్తా. పైగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా ఈ మాటలు వింటే. పైగా నేను ఇది ప్లే చేస్తా. వర్ల రామయ్య అనే టీడీపీ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. వర్ల రామయ్య అనే మనిషి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్, వాళ్ళ పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్న మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో తెలుసా? ఒక్కసారి వినండి ఆయన మాట్లాడే మాటలు. కోర్టు ఎలా పర్మిషన్? హూ ఇస్ ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ? ఐఏవిఎస్ ఓన్లీ ఓనర్. అందుకే కోర్టు కూడా తప్పు చేసిందా అని అనుమానం వస్తుంది నాకు. దీని మీద కూడా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ తరఫు నుంచి కూడా దర్యాప్తు చేయించాలి. హౌ దిస్ కేస్, సచ్ ఎ సీరియస్ కేస్ వాజ్ టేకన్ విత్ లోక్ అదాలత్, దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని నేను కోరుతున్నాం. ఆల్రెడీ దేర్ ఇస్ ఎ రూమర్ ఫ్లోటింగ్ అట్ తిరుపతి. ఈ జడ్జి గారికి పైనుంచి ఎవరో జడ్జి ఇంకొక జడ్జి చెప్పారట. నేను ఎందుకు ఆ జడ్జి ఎవరైనా అట్లా అంతా పెడుతుంటాను మనం. ఎవరిబడి హ్యూమన్, అందరూ మనుషులు. జడ్జి అయినా, ఆఫీసర్ అయినా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, ప్రైమ్ మినిస్టర్ అందరూ మనుషులమే కదా. ఈ జడ్జి గారికి పైన జడ్జి ఎవరో చెప్పారట పైనుంచి. ఆ జడ్జి ఎవరు, ఈ జడ్జి ఎవరు, ఏంటిది అన్ని? ఆ జడ్జి చెప్పిన, ఈ జడ్జి చెప్పిన, ఇన్స్పెక్టర్ జగన్మోహన్ దర్యాప్తు చేసిన జరిగింది అన్యాయం ఎవరికి? స్వామి వారికి. ఆయన చూడటం జరిగింది. వాళ్ళంతా ఇంకొక విషయం అండి, తమిళనాడులో రిజిస్టర్ చేసింది ఆస్తులు, తమిళనాడులో రిజిస్టర్ చేశారట. దీని వెనకాల న్యాయమూర్తి కూడా ఉన్నాడని చెబుతున్నారు. దీనికి 50 లక్షలు
స్టాంపు డ్యూటీ కట్టారట. నేను అడుగుతున్నా ఈ రోజున సిఐడిని 50 లక్షల రూపాయలు ఎవరు పెట్టారు? తమిళనాడులో ఆస్తులు తమిళనాడులో రిజిస్ట్రేషన్ చేయకపోతే మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తారా? తలకాయ తోక లేకుండా మాట్లాడే మాటలు చూస్తే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పోక్స్మెన్తో, ఆయన పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్తో ఆయన మాట్లాడిస్తున్న మాటలు ఇవి. ఏకంగా న్యాయ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తూ ఉన్నారు. తిరుపతి జడ్జి మీద, లోక్ అదాలత్ జడ్జి మీద, వీరిద్దరికీ పైనుంచి ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి గారు ఒత్తిడి తెచ్చారట. ఆయన మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు వీళ్ళు మాట్లాడే పెద్ద జడ్జిలు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడ సూటుగా అడుగుతా ఉన్నా, ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారంలో భాగస్వాములై చూపించడం తప్ప అని అడుగుతా ఉన్నాను. మామూలుగా కూడా టీటీడీ అనేది ఎలా జరుగుతూ ఉంటుందో అందరికీ తెలుసు. అక్కడ అంతా పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తూ ఉంటారు. ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ జడ్జిలు, తిరుపతిలో ఉన్న జడ్జిలు సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు, దేశం మొత్తం చూస్తూ ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి, మీ అడ్వైజ్లు ఇవ్వండి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి సహజంగా అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ప్రాసెస్. విత్ ఇన్ ద జ్యుడిషియల్ కమిటీ అడుగుతూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఏ తప్పు జరగలేదు కాబట్టి, ఏ తప్పు చేయలేదు కాబట్టి సలహాలు తీసుకున్నది ఇంప్లిమెంట్ చేసినారేమో. దాంట్లో రాజకీయం చేసేది ఏముందన్న? అంటే ఏముంది అక్కడ రాజకీయం చేయడానికి? 72,000 కోట్లు $9 నోట్లు దొరికితే 14 కోట్ల రూపాయలు ఏకంగా టీటీడీకి వాళ్ళు రాసిస్తే వాళ్ళ ఆస్తులు, నిజంగా దానికి అసలు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగవిట్ట. దానికి నిజంగా సంతోషపడాల్సింది పోయి ఆ జడ్జులను అనడము, ఆ టీటీడీ ఆఫీసర్లను అనడము ఏం చేస్తూ ఉన్నారు? అంతమంది న్యాయ నిపుణులు ఇన్వాల్వ్ అయ్యి దేవుడి ఆలయానికి మంచి చేయడం కోసమే కదా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయింది. ఎవరి స్వార్థం ఉంది దాంట్లో? ఏం స్వార్థం ఉంది దాంట్లో? అందరూ ఇన్వాల్వ్ అయింది. ఎందుకు ఇన్వాల్వ్ అయినారు? అధికారులు కానీ, ఆ జడ్జిలు కానీ, ఇంకోరు కానీ ఇచ్చింది కానీ ఒక జ్యుడిషియల్ ప్రాసెస్ ఫాలో అయ్యింది. నిజంగానే ఆస్తులు టీటీడీకి వచ్చినాయి. నేను ఇంకోటి చెప్తా, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి కాంట్రడిక్షన్, దీనికి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. ఈ ఏడాది సెప్టెంబర్ 1న ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే హయాంలో సెప్టెంబర్ 1న సింహాచలంలో హుండీ డబ్బులు 55,000 చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమేష్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డాడు. ఇదిగోండి న్యూస్ ఐటమ్ కూడా, డెక్కన్ క్రానికల్లో వచ్చిన న్యూస్ ఐటమ్. అన్ని పేపర్లో, హిందూలో కూడా రిపోర్ట్ అయింది, అన్ని పేపర్లో కూడా వచ్చింది. 2 సింహాచలం స్టాఫ్ సాక్డ్ ఫర్ అటెంప్టింగ్ థెఫ్ట్ ఫ్రమ్ హుండీ. సెప్టెంబర్ 1 చంద్రబాబు నాయుడు హయాంలో రిపోర్టెడ్ స్టోరీ. సింహాచలం అన్నది నేను చెప్పాల్సిన పనిలా ఎంతటి ప్రఖ్యాతమైన టెంపుల్లో కూడా. ఈ ఏడాది సెప్టెంబర్ 1న సింహాచలంలో హుండీ డబ్బులు 55,000 చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఫర్దర్గా ముందుకు పోదామా? ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ను పోలీసులకు అప్పగించారు. కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. చెప్తాను స్వామి, జరిగిన వాస్తవం కథ వినండి. ఉద్యోగి రమణను సస్పెండ్ చేసినారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి
ఎవరు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయమన్నారు? ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎందుకు విచారణ చేయలేదు? మొత్తం వాళ్ళిద్దరి ఆస్తులపై విచారణ చేసి వాటిని మొత్తం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త ఎవరు? తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు. అశోక్ గజపతి రాజు ఎవరు ఇప్పుడు ప్రస్తుతము? యా రాష్ట్రానికి గవర్నరు? గోవా గవర్నరు. గోవా గవర్నర్ ఆయన ధర్మకర్త. ఏంది స్వామి ఇది? ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం. సుబ్బారెడ్డి చైర్మన్గా, వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉంటే, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉంటే ఒక న్యాయం. అదే అశోక్ గజపతిరాజు చైర్మన్గా ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం. వాళ్ళు మంచి చేసిన దాన్ని చెడు అంటారు, వీళ్ళు చెడు చేసిన దాన్ని మంచి అంటారు. మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు? ఎక్కడైనా న్యాయం అనేది ఒకటే కదా. సింహాచలంలోనూ తిరుపతిలోనూ, సుబ్బారెడ్డి విషయంలోనూ, కరుణాకర్ రెడ్డి విషయంలోనూ, ఆర్ అశోక్ గజపతి రాజు విషయంలో న్యాయం అనేది అందరికీ ఒకటే మాదిరిగానే ఉండాలి కదా. నేను ఇంకోటి చెప్తా. అసలు దేవుడు సొమ్మును స్కామ్ చేసింది ఎవరో చెప్తా. ఇది కూడా బాగా వినండి. అసలు స్కామ్ అంటే ఏంది, దేవుని సొమ్మును ఎవరు స్కామ్ ఎలా చేస్తున్నారు చెప్తా. ఇదే టీటీడీలోని మన 2 ఉదాహరణ కూడా చెప్తా. తిరుపతిలో తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ 6 కిలోమీటర్స్. నేను అందరూ తిరుపతికి పోతే అందరికీ కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిల తీర్థం వరకు ఫ్లైఓవర్ 6 కిలోమీటర్స్ మేర. శ్రీనివాస సేతు అని ఫ్లైఓవర్ పేరు. దీన్ని కట్టడానికి చంద్రబాబు గత గవర్నమెంట్లో, అంటే ఆయన పాత గవర్నమెంట్లో ఒక ప్రతిపాదన చేశారు. 67% ఖర్చుతో టీటీడీ పెట్టాలని, 33% ప్రభుత్వం పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నిర్ణయం తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు అప్పటి తిరుపతి కలెక్టర్ను, మున్సిపల్ కమిషనర్ను పిలిపించుకొని 684 కోట్లతో కట్టేయమని చెప్తారు. జరిగింది. గమ్మత్తు ఏమిటంటే ఆ మీటింగ్లో టీటీడీ ఉండదు. టీటీడీనే 67% డబ్బిస్తుంది, కానీ టీటీడీకి సంబంధించిన ఎవరు లేరు. ఆ మీటింగ్లో టీటీడీ నుంచి ఎవరిని పిలవలేదు. అంత డబ్బును టీటీడీ నుంచి తీసుకోబోతున్నప్పటికీ టీటీడీ వాళ్ళు ఉండరు. కారణం ఏంటి? రహస్యం ఏంటి? బోర్డు అనుమతి లేకుండా, ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ఒత్తిడి తెచ్చి దాన్ని ఆమోదం తెలిపేందుకు అడుగులు వేస్తారు. ఇది స్కామ్. కనపడడం లేదా? దీన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన టీటీడీ బోర్డు రీవిజిట్ చేసి 40 కోట్లు ఖర్చు తగ్గించినారు. అదే బ్రిడ్జ్ను, అదే ఫ్లైఓవర్ 40 కోట్లు మిగిలిచ్చినారు కదా. మరి ఈ కొత్త బోర్డు రాకపోయిందంటే ఆ 40 కోట్లు ఎవరు చూపించలేకపోయిండు? రెండో స్కామ్ చెప్తా. టీటీడీకి డబ్బులు ఏదైతే వస్తాయో డబ్బులు 10% మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది రూల్. ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బులు 10% మించి జమ చేయకూడదు. దిస్ ఇస్ ద రూల్ ఇన్ టీటీడీ. చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో 1300 కోట్లు ఎస్ బ్యాంకులో చంద్రబాబు నాయుడు పెట్టించినాడు. ఎస్ బ్యాంకులో
ప్రైవేట్ బ్యాంకులో 1300 కోట్లు పెట్టించినాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంకులో ఆ డబ్బులు పెట్టింది. పెట్టిన 3 నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది. చెప్పండి స్కామ్ ఎక్కడ? ఆ డబ్బులు తీసిన 3 నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది ఆన్ దేర్ ఓన్ కౌంట్. ఒకవేళ ఈ డబ్బులు ఎస్ బ్యాంక్లోనే ఉండింటే ఈ 1300 కోట్లు ఏమయ్యేటి? మరి ఏది స్కీము?